భారత్పై నోరు పారేసుకుంటోంది పాకిస్తాన్. ఇప్పుడు వంతు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ అణు కార్యక్రమం మీద పాకిస్తాన్ ప్రధాని రియాక్ట్ అయ్యాడు. దేశ రక్షణ కోసం వాటిని వినియోగిస్తామంటూ కామెంట్స్ చేస్తున్నాడు ఈ సో కాల్డ్ పాకిస్తాన్ ప్రధాని. మరి ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఒప్పుకునేదే లేదు, అటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్పై నోరు పారేసుకుంది పాకిస్తాన్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారనే రేగాయి. దేశ రక్షణ కోసం ఇటు అణు కార్యక్రమాన్ని వినియోగిస్తామంటూ ఆయన కామెంట్స్ చేశారు. పరోక్షంగా భారత్కు పాక్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారా? ఇదే ప్రశ్న ప్రస్తుతం రైజ్ అవుతోంది. పాకిస్తాన్పై దాడి చేసే సీన్ భారత్కు లేదంటూ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేరేపణలు పేరుతున్నారు. పిచ్చి పిచ్చి ప్రేరేపణలు పేలడం జరుగుతోంది ఈ పాకిస్తాన్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యం మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికీ ఆ దేశానికి సంబంధించి అంబాసిడర్స్ కావచ్చు, లేకపోతే ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అణు కార్యక్రమం మీద ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మాతో పెట్టుకుంటే మేము న్యూక్లియర్ దేశం అంటూ ఆ పాకిస్తాన్కి సంబంధించి డీజీ ఐఎస్పీఆర్ చౌదరి మాట్లాడిన సందర్భం చూసాం మనం. వాళ్ళతో పాటు మరికొంతమంది వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. ఆ ఆసిమ్ మున్నీర్ కూడా అంతే. వీళ్ళకి కనిపించిందల్లా వీళ్ళకి వినిపించిందల్లా ఒకటి ఏంటది, వాళ్ళు ఇరాన్ కాదు మేము, అట్ ద సేమ్ టైం ఇంకా ఏదో చెప్పారు వాళ్ళు, ఆ రెండు దేశాలా కాదు మేము, మాకు న్యూక్లియర్ ఏమంటారు అణుశక్తి కలిగిన దేశం, మమ్మల్ని అంతర్జాతీయంగా గుర్తించిన అణుశక్తి ఉన్న దేశంగా మమ్మల్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, మాతో పెట్టుకుంటే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి ప్రపంచం చవి చూడలేదు. ఇంతవరకు ప్రపంచం మన సంగతి ఏంటో పూర్తిగా చూడలేదు. మాతో పెట్టుకుంటే ప్రపంచానికే ప్రమాదం అనే రకంగా మాట్లాడాడు ఆ డీజీ ఐఎస్పీఆర్ పాకిస్తాన్కి సంబంధించి చౌదరి. సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎవరికి మీరు వార్నింగ్ ఇస్తారా? ఎవరికి మీరు వార్నింగ్ ఇచ్చేది? మీరు మీ దేశానికి సంబంధించి చూసుకోండి. వాళ్ళ దేశ రక్షణ కోసం, శాంతియుత వాతావరణం కోసం అంటాం. వాళ్ళ దాన్ని ఏదో అంటారు అబ్బా వీళ్ళు, చాలా పీస్ అండ్ సెక్యూరిటీ. ఎవరికి కావాలి నీ పీస్, ఎవరికి కావాలి నీ సెక్యూరిటీ? ఎందుకంటే నీ విషయంలో శాంతి అంటే నువ్వు బాగుండాలి, పక్క దేశాలు నాశనం అయిపోవాలి, అక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలి, అక్కడ మీద బాంబులు విసరాలి, అక్కడ ఉగ్రవాదాన్ని చొప్పించాలి. నీ దేశం తప్ప ఇంకే దేశం బాగుండకూడదు. మరి ముఖ్యంగా భారత్, మరి ముఖ్యంగా కాశ్మీర్లో ఎప్పటికప్పుడు అల్లర్లు సృష్టించాలి. నీ దురుద్దేశం అదే కదా, నీ దురుద్దేశం అదే కదా. ఆ నేపథ్యంలో కూడా ఉగ్రవాదులు ఎంతమంది ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు. మొన్నటికి మొన్న మీ బిలావల్ భుట్టో అన్నాడు కదా, ఏమన్నాడు మీకు గుర్తుందిగా? బిలావల్ భుట్టో అన్న మాటలు మీకు గుర్తుంది కదా. ఎస్, మాకు చూపించండి, మేము అప్పగిస్తాం. హఫీజ్ సయీద్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో వెంటనే కొడుకు దిగిపోయాడు తలహా సయీద్. వాడు మాట్లాడతాడు. అసలు మీ దేశంలో ఐక్యత ఉందిరా మీకు? అసలు మీ దేశంలో మీకు ఐక్యత అంటే ఏంటో తెలుసా మీకు? అసలు యుద్ధం వస్తే ఎవరికి వాడు పారిపోయాడే. కుటుంబాన్నేమో ఊరు దాటించేసి, దేశం దాటించేసి, మీ సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ rather than saying a field marshal, he is better to be called as a failed marshal. ఆసిమ్ మున్నీర్ ఎవడు మీకు ఇష్టం వచ్చినట్టు మీ పదవులు మీరు ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు వీడికి భయం, ఎందుకంటే అధ్యక్షుని తొలగించి వాడు ఆ ప్లేస్లో కూర్చుంటాడని చెప్పి. వాడు ఆ ప్లేస్లో కూర్చుంటే వీడికి మళ్ళీ ముప్పు, ఎందుకంటే వీడి మాట ఎవడో వినడు అక్కడ. ఇంతటి దుర్మార్గమైన పరిపాలనలో ఉన్న మీ దేశం మీరు మాట్లాడతారా? రోజు గడవాలంటే ఎంత గిన్నె పట్టుకొని, ఎంత చెప్ప పట్టుకొని రోడ్డు మీదకి అడుక్కు తినాల్సిన పరిస్థితి ఉన్న దేశం మీది. ప్రపంచ దేశాలు, విదేశాల్లో ఇలా ఏదో అంటూ ఉంటారు కదా, చెప్ప పట్టుకొని అడుక్కుంటే కానీ రూపాయి రాని దేశం ఇది. మీరా మాకు బెదిరించేది? అణు కార్యక్రమం కొనసాగిస్తారా? కొనసాగించుకోండి. మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేసుకొని, మీ దేశ ప్రజల భవిష్యత్తును పూర్తిగా తాకట్టు పెట్టేసుకొని
వాళ్ళ బతకడానికి వాళ్ళ బతుకుల మీద ₹1 పావలావో తెచ్చుకొని అడుక్కొని తెచ్చుకొని, గుర్తుపెట్టుకో పాకిస్తాన్, గుర్తుపెట్టుకో షహబాజ్ షరీఫ్, నువ్వు వాళ్ళ మీద వాళ్ళ తల మీద అప్పు తెచ్చుకొని ఆ ₹1 ఆ పావలాను తీసుకొచ్చి నేను న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తా, నేను మిసైల్స్ తయారు చేస్తా, నేను బాంబులు తయారు చేస్తా, దాంట్లో బాంబులు గుళ్ళు తయారు చేస్తా, దాని సూదులు తయారు చేస్తా. ఎవడికి కావాలయ్యా? ఎవడికి కావాలి నీ సూదులు, నీ గుళ్ళును, నీ బాంబులకి, నీ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి? అన్నం పెట్టలోని నీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ దేనికి? ఇఫ్ యూ కాంట్ ప్రొవైడ్ ఎ ఫుడ్ టు యువర్ పీపుల్, then what about nuclear program? Is it required? Do you think the people of Pakistan deserves that? Can you just imagine that? ఒక్కసారి ఊహించుకో. తినడానికి తినలేని పరిస్థితుల్లో మీకు న్యూక్లియర్ ప్రోగ్రాంలు కావాలా? న్యూక్లియర్ వార్స్ కావాలా? ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? తింటారా? మీ ఆఖరిని ఒక్క న్యూక్లియర్ బాంబ్ అయినా మీ ఆఖరిని దూరం చేయగలదు, మీ ప్రజల ఆఖరిని దూరం చేయగలదా? మీ ఇటువంటి దుర్మార్గ బుద్ధి ఉండబట్టే పాకిస్తాన్ ఈరోజు 4 ముక్కలయ్యేందుకు సిద్ధమవుతోంది. భారత్పై అణుబాంబులకు ప్లాన్ చేస్తారా? మళ్ళీ ఏమంటారా, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేస్తారట, వాళ్ళు పునరుద్ధరించుకుంటారట. పాకిస్తాన్కు ఇండియా మీద అణుబాంబు ప్రయోగించే దమ్ముందా అనే ప్రశ్నను మీ ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎస్ ఆర్ నో ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ షహబాజ్ షరీఫ్, ఈ సోకాల్డ్ పాకిస్తాన్ ప్రధాని భారత్ని ఇప్పుడు బెదిరిస్తున్నాడు. వీళ్ళట న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనం ఆల్రెడీ కొట్టేశాం కదా, అక్కడ ఆల్రెడీ మనం కొట్టాం. 1 2 ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఎన్ని కొట్టాం ఏకంగా? అది వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. అందులో ప్రిసైజ్డ్ టార్గెట్స్ మేము చెప్పి మరి కొట్టాం, ప్రిసైజ్డ్ టార్గెట్స్ అని చెప్పి. మీరేం చూపించారా? సెంటర్ ఆఫ్ గ్రావిటీ తప్ప. వాట్ డిడ్ యూ షో ఎక్సెప్ట్ దట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? You just think you become a jokers in front of international platforms. Without the proofs. ఏదో కొట్టేసాం, దాడి చేస్తాం, పీకేసాం, పొడి చేస్తాం అంటున్నారుగా భారతదేశం మీద. ఒక్క ఆధారం చూపించండి. అసలు ఆధారం లేకుండా అడుక్కు తిని బతుకుతున్న దేశం మీది. మీరా ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటూ మళ్ళీ మా మీద దాడికి. ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పేరు మీద మీరు చేస్తున్న అరాచకం తెలీదా మీ ప్రజలకి? అందుకే ఈరోజు ఇక్కడ బలూచిస్తాన్కి సంబంధించి గోల పెడుతోంది. మీ నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. దేనికి? వాళ్ళ సొమ్మును తీసుకెళ్ళి మీరు పంజాబ్లో ఉన్న మీరు దాచుకొని అక్కడ మీ రాజకీయంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ రాజకీయాలకు అనుగుణంగా ఆ డబ్బు వాడుకుంటారు. సింధులో ఉన్న సోర్సెస్ని వాడుకొని అది కూడా పంజాబ్లోనే ఆ సొత్తుని దాచుకుంటారు. అక్కడ మీ రాజకీయ నాయకులు బాగుపడతారు. గిల్గిత్ బాల్తిస్తాన్లోనే అదే పరిస్థితి. ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి వాళ్ళు అదే గోల. ఇక మిగిలిన మీకేంటి? పావు కేజీ ఎంత ఉంటుందేమో మీ పాకిస్తాన్లో పంజాబ్. ఇక 100 కేజీల కుండలో పావు కేజీ ఉంటుందేమో కరెక్ట్గా మాట్లాడుకుంటే. మనుషులేనా? ఒక్కసారి ఆలోచించండి. మీ దేశ ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు. మీరు మాకొద్దురా బాబు, మీ దరిద్రం మాకొద్దు. నిజంగా మీ పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో ఎంత అడ్వాంటేజ్ ఉంది మీకు? ఒకసారి ఆలోచించుకున్నారా? మీకున్న క్లైమేట్ కావచ్చు, మీకున్న రిసోర్సెస్ కావచ్చు. చిన్న దేశం మీకు వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. భారత్ కూడా ఆ సందర్భంలో మీకు మద్దతు ఇచ్చింది, సింధు వాటర్ని ఇచ్చింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. పోర్టులు ఉన్నాయి, 2 పోర్టులు ఉన్నాయి. గ్వాదర్ ఉంది, దాంతోపాటు ఇంకోటి ఉంది, 2 పోర్టులు ఉన్నాయి. ఇన్ని పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, క్లైమేట్ మీకు సపోర్ట్. ఇన్ని ఉండి మీరు ఏం చేశారు మీరు? ఈరోజు మళ్ళీ మాట్లాడితే ఆ రోజు ఎవడో ఒక వెధవన్నాడు, మేము అడుక్కు తినైనా సస్తాం కానీ న్యూక్లియర్ బాంబులు మాత్రం తయారు చేసుకుంటాం. ఏం పీకారు ఈరోజు మీరు? బహుశా ఈ పదం కాస్త కఠినంగా అనిపించవచ్చు కదా. అవును, కనీసం మీ దేశంలో వేళ్ళూనుకుపోయిన మీ ఆకలిని కనీసం ఒక 1 ఇంచ్ అయినా బయటికి పేకగలిగారా? ఒక 1 ఇంచ్ అయినా? ఒక్కసారి एक बार दोनों कान लगा के सुनो शहबाज शरीफ, दोनों कान लगा के सुनो. क्या किया आपने आपके देश के लिए? क्या किया आपने आपके खुद के देश के लिए?
जरा सा सोच लो एक बार, दिमाग लगा के काम करने के लिए हिम्मत करो। दुश्मन से लड़ाई के लिए तो भी हिम्मत चाहिए हुई, थोड़ा से तो चाहिए होगी। वो हिम्मत है तुम्हारा पास, वो भारत के पास वो हिम्मत है, क्योंकि आगे बढ़ने के लिए जो देश होती है ना, उसका बात हिम्मत होती है। और आपका जैसे नहीं होता है हर एक देश। भारत आपका जैसा देश नहीं है। भारत మీలాంటి దేశం కాదు షహబాజ్ షరీఫ్, గుర్తు పెట్టుకో। ఏదో మీ వర్షన్, ఏదో మీ ప్రాపగెండా సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ప్రాపగెండా మీ వర్షన్ని ఆ పశ్చిమ దేశాలు వినసొస్తాయి। చాలా బాగుంటుందయ్యా మీకు ఆ పశ్చిమ దేశాలు ఆధారాలు చూపించండి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది మీ తంతు। విజువల్స్ చూపించండి అయ్యా అంటే ఎక్కడ విజువల్స్ చూపిస్తారు మీరు? వీడియో గేమ్ విజువల్స్ చూపిస్తారు। ఆధారాలు ఏవయ్యా అని చెప్పి మీ రక్షణ శాఖ మంత్రిని అడిగితే సోషల్ మీడియాలో ఉన్నాయి। మరి నువ్వెందుకు టీవీలో కూర్చున్నావంటే సమాధానం ఉండవు। మళ్ళీ అక్కడ కామెడీ పీసులు తయారయ్యారా మీరు మీ దేశానికి? నిజంగా మీరంతా బహుశా ఏదో అంటే పప్పెట్స్ అంటూ ఉంటారు కదా, పప్పెట్లు అంటూ ఉంటారు, తోలుబొమ్మలు అంటూ ఉంటారు। మరి ఎవరికి మీరు తోలుబొమ్మలు అర్థం చేసుకోండి। మీ దేశ ప్రజల కోసం మీరు కష్టపడాల్సిన సిచ్యువేషన్ ఉందరా మీకు? అంత దుర్మార్గపు సిచ్యువేషన్లో మీరు మీ దేశాన్ని పడేశారు। ఇప్పటికైనా కోలుకోండి, మీ ప్రజల్ని కాపాడుకోవడానికి ఆలోచించండి తప్ప భారతదేశం మీద అణుబాంబు వేస్తాం అని చెప్పి బెదిరిస్తే, देखो शहबाज शरीफ, तेरा पास ही न्यूक्लियर वेपन नहीं है, भारत का पास भी है, हमारे के लिए क्या है? दिवाली के लिए रखा है क्या? ये दीपावली को संदाचिंचामा మోదీ అన్న డైలాగ్ ని ఇక్కడ వాడతా హ్యాపీగా। ప్రధాని మోదీ అన్న డైలాగ్ ని ये నీ దగ్గర ఉన్నాయా? आपके बारे ब्लैकमेलिंग नहीं चलेगा, देख लो। पता है तुझे क्या धोखा मिला है, खुद से ही నీకు తెలుసు నీ దేశం నుంచి నీకు ఎటువంటి ధోకా ఉండిందో, ఎటువంటి దెబ్బ తగినంతో నీకు తెలుసు నీ దేశం నుంచే। లేకపోతే ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తివి నువ్వు, సరే నువ్వు అనుకున్న పర్స్పెక్టివ్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నా। ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ విశ్వాసం చూపిస్తున్నాం, ఎందుకు ఇక్కడ నువ్వన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కోట్ చేస్తున్నా। సో కాల్డ్ నువ్వు అనుకున్న గెలుపు కనుక నిజంగా నీదయ్యుండుంటే ఆ రోజు అర్ధరాత్రి నువ్వు ఒక్కడవే కాదు బయటకు వచ్చి మాట్లాడేవాడివి। నువ్వు నీ వెనకాల నీ గణం, సో కాల్డ్ గణం ఉంటుంది కదా, ఆ గణాలన్నింటినీ అంటే నీ ఆమ్రిజీ ఫాసీ మున్నీర్, నీ తోకల మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఒక దేశం మీద చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి దేశం భారతదేశం, కానీ నేను ఒక దేశంగా కాదు ఒక ఉగ్ర స్థావరంగా భావిస్తున్నా ఈరోజు। భావించడం కాదు, నిజమేగా। కొంచెం గూగుల్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఎన్ని ఏమంటారు ఉగ్రవాద ఆర్గనైజేషన్స్ అని కొడితే ఒక రోజంతా పడుతుందేమో చదవడానికి నీకు। ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది। దిస్ ఇస్ ది డిస్క్రిమింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్। ఒకసారి ఎటువంటి దాడులు జరిగాయి ఆ సందర్భంలో, ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఒకసారి చూద్దాం। కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా। అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట। చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి। మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా। మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం। తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి। యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।